అందరికీ భక్తులెల్లరూ కూడా ప్రభు నామములో వందనాలు. ఎందుకంటే మీ విషయంలో పౌలయ్య ఎలాగూ కొన్ని సంఘాలు విషయమై సంతోషించాడో అలాంటి సంతోషం నాకు కలుగుతూ ఉంది. అదేంటంటే మీరేదో ఇచ్చారు, ఏదో చేశారని కాదు, కానీ మీరు దేవుని మాట విన్నారు. దేవుడు తన ప్రవక్తల ద్వారా 21 దినాలు ఉపవాసాలు మీరు సంఘ అభివృద్ధి కొరకు, సంఘ స్థిరత్వం కొరకు, సంఘ అభిషేకం కొరకు ప్రార్థన చేయాలి అని ప్రవచనం వచ్చినప్పుడు దానికి మీరు లోబడ్డారు, దేవుని మాట నమ్మారు. ఎందుకంటే మీకు చాలా పర్యాయాలు నేను చెప్పాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో అక్కడ యెహోషాపాతు రాజు ఒక చక్కటి మాట అంటాడు. తెలుసు కదా, ప్రవక్తలను అక్కడ ఆయన ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట అంటే, మీరు ప్రవక్తలను నమ్మండి అనేటటువంటి ఒక మాట చూడండి. యోధావారులారా నా మాట వినుడి. చూడండి, 1 మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతార్పణలు అని చెప్పాను. అది ఇక్కడ క్లియర్గా రాజుగారే యెహోషాపాతు దేవుని ఎడల నమ్మిక కలిగినటువంటి ఆయన. మీరు ఆ ప్రవక్తలను కూడా మీరు నమ్మండి, ఆయన ఆ ప్రవచనాలను నమ్మండి. వారి సొంత ఆవేశాలతో, ఉద్రేకాలతో ప్రవచించినవి కావు, దేవుని ఆత్మతో నింపబడి అభిషేకించబడి ప్రవచించారు అని చెప్తా ఉంటాడు. ఈయన ఎలాగూ ఈ ప్రవక్తల ప్రవచనాన్ని నమ్మి ఫాలో అయ్యాడో దాన్ని బట్టే గొప్ప జయాన్ని యెహోషాపాతు రాజు పొందుకోగలిగాడు. మీరు విన్నారు, ఈ 21 దినాలు మరి స్త్రీలేమి పురుషులేమి అందరూ మనస్ఫూర్తిగా దేవుని ఆలయంలో మోకరించి ప్రార్థించారు. ఈ ప్రార్థన ఎప్పటికీ ఎన్నటికీ అది వ్యర్థం కానే కాదు. ఇది దేవుని దగ్గర ఏది చేస్తే ఆశీర్వాదం అనేపడేటటువంటిది అనుగ్రహించబడుతుందో మీరు అదే చేశారు. చాలా సంతోషంగా ఉంది, నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మన దగ్గర ఎలాగూ ఈ సమావేశం, ఈ పరిస్థితులు ఇవన్నీ జరిగినాయో, యోధారాజైన యెహోషాపాతు తాను రాజైనప్పుడు ఇలాంటి పోరాటాలే, సమస్యలే, ఇబ్బందులే జరిగాయి. ఈ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయానికి మనం అలాగ వెళ్ళినప్పుడు ఇక్కడ 1-2 వచనాలలో ఈ సమస్య, ఈ కష్టం, శత్రు పోరాటం అనేది పట్టేటువంటిది ఆరంభమైంది. చదువునాను. యెహోషాపాతు మీదకి కొన్ని రాజులు కొందరు ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. అది చూసి కొందరు వచ్చేసి సముద్ర ఆవల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము ఉన్నారని. అది ఇక్కడ మీరు అందరం ఇది గమనించాలి.
మనకి మన వ్యక్తిగతంగా కానీ కుటుంబ వ్యవస్థలో కానీ ఒక శోధన, శ్రమ, కష్టం, ఇబ్బందులు అనబడేటటువంటి వస్తున్నప్పుడు దాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరూ గమనించాలి. ఒకవేళ గమనించకపోయినా మన కుటుంబ వ్యవస్థను గమనిస్తున్న కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు, ఏంటి ఇలాగ అయిపోయింది, ఎప్పుడు లేదే, ఈ సమస్య ఏంటి, ఈ ఆర్థిక ఇబ్బంది ఏంటి, పిల్లలకి అనారోగ్య పరిస్థితి ఏంటి, ఇవి గమనించాలి ప్రతివారు. ముఖ్యంగా దేవుని పిల్లలుగా మనం వివేచన లేక అంధత్వం, అజ్ఞానం కలిగినటువంటి వారం కాం. ఎప్పుడైతే మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నామో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలం. ఈ జ్ఞానం మనకు ఆలోచన, వివేచన కదా, సమయస్ఫూర్తి, వీటన్నిటిని కలుగు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే, కొందరు రాజులు యుద్ధానికి బయలుదేరారు యోధా దేశం మీదకి హతమార్చడానికి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూడండి, ఈ విషయాన్ని తెలుసుకున్న వారై రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేశారు. అది ప్రతిదీ మనం తెలుసుకోవాలి. మన కుటుంబ వ్యవస్థ సమాధానకరంగా ముందుకు సాగి వెళ్ళాలంటే ఏమి జరుగుతుంది, ఇది గమనించాలి. యేసయ్య కూడా ఫ్యూచర్ తెలుసు. ఆయన శిలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ, తన శిష్య బృందం అంతా, ఈ 3.5 సంవత్సరాలు కలిసి మెలిసి ఉన్న వాళ్ళు వీళ్ళు శోధనలో పడిపోతారు తెలుసు కనుక ఆయనే, యేసయ్యే కదా, శ్రమను, మరణాన్ని, సమస్తాన్ని జయించడానికి గెత్సేమనే వనములో విజ్ఞాపన చేశారు. శిష్యులు కూడా, వాళ్ళు కూడా ఏకీవించి ప్రార్థన చేస్తారేమో, లేకపోతే తోటలో నేను ఇక్కడున్నాను, వాళ్ళ అక్కడికి వెళ్ళిపోయి పేతురు, యాకోబు, యోహానులు ప్రార్థనలు చేసుకుంటారేమో అన్నట్లుగా, అరే బాబు, మీరు శోధనలో పడకుండు నిమిత్తము మెళుకుగా ఉండి ప్రార్థన చేయాలి. చూసారా, ఆయన తెలుసు ముందుగా, నాకు కలిగే ఈ శిలువ శ్రమకు వీళ్ళు తాడుకోలేరు. ఇప్పుడేదో నేను స్వస్థతలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు, చచ్చిన వాళ్ళని బ్రతికించడం, 5 రొట్టెలు 2 చిన్న చేపలు అందరికి అందించడం, ఇవి చూస్తూ ఉంటే ఇంకేముంది, ఈ గురువు గారి దగ్గర నేనుంటే నేను కూడా 5 రొట్టెలు 2 చేపలు చాలా మందికి వడ్డిస్తాను, పంచుతాను, ఇస్తాను, రోగులను బాగు చేస్తాను, దెయ్యాలను ఎలగొట్టుతాను, చచ్చిన వాళ్ళని బ్రతికిస్తాను, ఈ హ్యాపీనెస్. ఇక్కడ వరకు బాగానే ఉంది అనుసరించడం. శ్రమ అనబడేటటువంటిది ఎప్పుడు ఆరంభము కాబోతుందో ఇప్పుడు సైడ్ అయిపోయారు చాలామంది విశ్వాసులు. అంతే, ఏ చురక, ఏ సెగ, ఏ కష్టం ఏది కలగకుండా ప్రార్థనకు వెళ్తూ ఉంటే ఆయనకు హోదా ఇచ్చి, పదవి ఇచ్చి, పాటలు ఇచ్చి, పెత్తనం ఇచ్చి గొప్పగా పొగుడుతున్నప్పుడు సంఘంలో నిత్యం కనబడతారు. ఏదైనా కొద్ది ఒక భారము, ఒక బాధ్యత, ఒక కష్టతరమైనది అయినప్పుడు నాకేం పనిలే, ఫార్మాలిటీగా ఏదో అలాగెళ్ళి ఇలాగ వద్దాం అన్నట్లుగా అవుతాయి కొందరు బ్రతుకు. దేవునిలో అభిషేకం పొందుకొని ముందుకు వెళ్ళటం అనేటటువంటిది అది అందరి వలన సాధ్యమయ్యేది కాదు. ప్రార్థనకైతే రాగలరు, కానీ ప్రార్థనలో ఉండేటువంటి ఆశీర్వాదాలు శాశ్వత ఆశీర్వాదాలు ఉంటాయి, ఘనమైనవి ఉంటాయి, అభిషేకయుక్తమైనవి ఉంటాయి. అవి అందరూ పొందుకోలేరు. అవి త్యాగము, సమర్పణ, ప్రార్థన శక్తి కలిగిన వారే వాటిని పొందుకొనడానికి అర్హులు, అది సొంతం చేసుకుంటారు. ప్రభువు చెప్పాడు, మీరు శోధనలో పడకుండా నిమిత్తం మెడుకుగా ఉండి ప్రార్థన చేయమని. వాళ్ళు చేయలే, శోధనలో పడిపోయారు. అంత మట్టుకు వచ్చిందంటే పేతురు గారి యొక్క విధానం, ఆ భయము, ఆ చేతగానితనం, అసలు యేసు ఎవరో నాకు తెలియదని 1 కాదు 2 కాదు, ఎన్నిసార్లట, 3 సార్లు ఆడతారు. అది ఒక విషయం మనకు తెలిసినప్పుడు, అది కుటుంబంలో కానీ సంఘంలో కానీ మన ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయాలి. అది
గెత్సెమనే వనములో యేసయ్య ప్రార్థన, గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన, శ్రమలు సహించెను మరణము గెల్చెను, శ్రమలు సహించెను మరణము గెల్చెను, ప్రార్థన చేయుమా ప్రియ సంగమా, ప్రార్థన చేయుమా ఓ నేస్తమా. ప్రార్థనే ఫలము విశ్వాసులకు, ప్రార్థనే వరము పరిశుద్ధులకు, ప్రార్థన చేయుమా ప్రియ సంగమా, ప్రార్థన చేయుమా ఓ నేస్తమా. హల్లెలూయా. ఇది సంఘ విషయంలో కూడా దేవుడు మాట్లాడాడు ప్రవక్త ద్వారా. ఇది పరిస్థితి. సంఘాభివృద్ధి కొరకు, స్థిరత్వం కొరకు, హృదయాలను సరిచేయబడి నిమిత్తం ప్రార్థన చేయండి. అనుసరించారు, చేశారు. యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు ఈ సంగతి తెలియగానే ఆయన సైనికులను రెడీ చేయటం కానీ, పారిపోవడం కానీ ఇవేం చేయలేదు. వీటికంటే ముందు తాను చేసినటువంటిది నెక్స్ట్ చదువు నాన్న. 3:4 అందుకు యెహోషాపాతు భయపడి, అది భయం మంచిదే, భయపడి భక్తులు ఎక్కడి నుండి పారిపోకూడదంటే, ముఖ్యంగా యోనా నినేవే ప్రజలకు పారిపోయేది కదా, భయపడి దేవుని సన్నిధి నుండి ఏం చేశాడు చెప్పండి? పారిపోయాడు. అర్థమవుతుందా? యోనా నినేవే పట్టణస్థులు సొదొమ గొమొర ప్రజల కంటే కూడా చాలా దుర్మార్గులు, దౌర్భాగ్యులు, పాపిస్తోళ్ళు. అక్కడికి వెళ్ళి నేను సువార్త చెబితే నన్ను నరికేస్తారు. భయపడి దేవుడేమో వెళ్ళమన్నాడు. చావైనా బ్రతుకైనా దేవుడు ఏం చెప్పాడో అదే సేవకులు కానీ విశ్వాసులు కానీ మనం అందరం చేయాలి. సొంత సేవ నేను చేసుకుంటూ, సొంత పెత్తనాలు మీరు చేసుకుంటూ, మన రూట్లో మనం పోతే సామెతల గ్రంథంలో బ్రతుకైద్దాం. మనం ఒకడు నడుచు మార్గం సరైనదిగా కనబడవచ్చు కానీ తుదకది నాశనానికి దారితీస్తుంది. చాలామందికి వాక్యం, దైవ సేవకులు మాట్లాడే దైవ నియమాన్ని చెప్పినప్పుడు ఫాలో అవ్వరాదు. విధేయులు కానీ నటిస్తారు కానీ ఆ విధేయత సరైనది కాదు. అతి వినయం ధూర్త లక్ష్యం అన్నట్టుంటుంది. అట్లా ఉంటాయి కొంతమంది. బాగానే సైలెంట్గా ఉంటారు, మృదువుగా ఉంటారు, మంచాళ్ళుగా ఉంటారు, కానీ మాట మాత్రం వినరు. అలాంటి బ్యాచ్ కూడా లేకపోలేదు సంఘాల్లో. మంచోళ్ళుగా ఉన్న చెడ్డోళ్ళు అన్నమాట. వాళ్ళు మంచోళ్ళుగా కనబడుతున్న చెడ్డవాళ్ళు. ఇది ఎక్కడ నుండి దేవుడు మాట విన్నాడో ఆ సన్నిధి నుండి పారిపోయి తర్షీషుకు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి దేవుని సన్నిధి నుండి పారిపోకూడదు. యెహోషాపాతు అలాగూ చేయలేదు. భయపడ్డాడు, ఓకే కదా. ఆయన భయపడ్డా కూడా అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని. అది ఇప్పుడు ఏం చేశాడు? వెంటనే భయం వచ్చినా, వణుకొచ్చినా, లేక ఒక సమస్యను బట్టి, ఒక అనారోగ్య పరిస్థితిని బట్టి మనకు వణుకు భయము కలిగినా మనకు ఒక అండ ఆధారం ఉంది. ఆశ్రయ దుర్గం ఉన్నాడు యేసు ప్రభువారు. యెహోషాపాతు వలె, దావీదు వలె మనము యెహోవా యొద్ద లేక దేవుని దగ్గర మనం ఏం చేయాలి? విచారణ చేయాలి. అది ఇటీవల ఒక దైవజనుడు చాలా జ్ఞానం,
సత్యం కొరకు పెనుగులాడే భక్తుడు ఆయన. చూడండి, ఆయన ప్రకాష్ గారు, గంటెల ప్రకాష్ గారు. ఆయన దాదాపు 20 సంవత్సరాల పైనుండి కిడ్నీ ప్రాబ్లం ఉంది. కిడ్నీ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనవాళ్ళు భక్తులు చాలామంది ఉన్నారు, టచ్ భక్తులు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి ఆయన ఫోన్లు చేయలేదు, ప్రార్థన చేయించుకోలేదు. ఆయన అన్న మాటకి నాకే సిగ్గేసింది అన్నమాట. ఎందుకు సిగ్గేసింది? అలాగ మనం ఉండలేకపోతున్నాం. ఒకటే అన్నాడు, ప్రభా నా కోసం నువ్వు ప్రాణాన్నే పెట్టావు, ప్రాణాన్నే పెట్టావు. నీ కోసం ఈ శ్రమను అనుభవిస్తూ సత్యాన్ని నేను ప్రకటించలేనా? నీకు ఇష్టమైతే స్వస్థపరచు, లేకపోతే లేదు. నీకు ఇష్టమైతే స్వస్థపరచు, లేకపోతే నీ కృప నాకు చాలు. పౌలయ్య అన్నట్లుగా నీ కృప నాకు చాలు. ఏంటండి దైవజనులు? కాబోటోళ్ళు మేము ఇన్ని వేల మంది ఉండారు, అన్ని వేల మంది ఉండారు, ఇన్ని కోట్లు ఉండే అని చెప్పుకుంటానికి పనికొస్తాం. కానీ దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వడానికి ఎవరున్నారు? అయ్యగారు లాంటి దైవ సేవకులు. కాబట్టి దేవుని హత్తుకొని ఆయన దగ్గర విచారణ చేయటం అనేది కావాలి. నేను ఎందుకంటే ఇంకొక లింక్ కూడా నేను మీకు చెప్తా, వినండి. భక్తుల విషయంలో మీరు కూడా కొన్ని తెలుసుకోవాలి. దానికి ముందు ఒక చిన్నది 82వ కీర్తన మీకు చాలా పర్యాలు చెప్పాను. కరోనా రోజుల్లో కూడా 6 వచ్చినవేనా అక్కడ అంటాడు. అక్కడ చాలా వండర్ఫుల్ వర్డ్ అనమాట అది. ఇది అన్ని జనాంగానికి తెలియకుండా, వాళ్ళు తెలియదు కదా, వాళ్ళ విమర్శకే నడుం కట్టుకుంటారు. మరి మీ పాస్టర్ చచ్చిపోయి మీరు బతికి చూతగా చేయకూడదు అంటే, ఆయన ఈ లోకంలో బ్రతకాలని ప్రార్థన చేయించుకునేవాడు కాదు. ఆయన నిత్య జీవానికి పరలోకానికి వెళ్ళాలని తను సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచేవారు. గంటెల ప్రకాష్ గారు, అది ఆయన అనుభవం. చదువునాను 82వ కీర్తన 6 వచ్చిన కాదు. మీరు దైవములనియు, ఏమ్మా మీరందరూ చూడండి, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు అది దేవుడే సెలవిచ్చి ఉన్నాడు. ఆయనను మనుషులందరికీ అది కావాల్సింది, మరణం. ఆయనను అది అర్థమవుతుందా? ఇతర మనుషులు చనిపోనట్లును. ఇతర మనుషులు ఎట్లాగా రోగాలు బాధలు వచ్చి చనిపోతారో అట్లా చనిపోతారు. చావు అనేది అందరికీ ఒకటే, కానీ చచ్చిన తర్వాత స్థలం అనేది అందరికి ఒకటి కాదు, అందరికి ఒకటి కాదు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు అది. ఇది తెలియదు కదా అన్ని జనాంగానికి, మతోన్మాదులకు అది తెలియదు. ఏదో అంటుంటారు, అది ఇది టచ్. ఆయన దగ్గర, దేవుని దగ్గర ఈ భక్తుడు విచారణ చేశాడు. ప్రకాష్, నీ ఇష్టం ప్రభా, తీసుకో, లేకపోతే స్వస్థపరచు, లేకపోతే ఈ శ్రమలోనే పౌలయ్యవలే నీ సేవ చేయడానికి కృప నాకు దయచేయి. ఎందుకంటే పౌలు గారి ప్రసంగాలు మేము అందరం చేస్తాం, కానీ పౌలు గారిలాగా ఎవరు ఉండరు. పౌలు గారికి ఆస్తులు లేదు, ఐశ్వర్యం లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఆరోగ్యం లేదు, ఏమి లేదు ఆయనకి. ఏమి లేకపోయినా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. భక్తి చాలా లోతైనటువంటిది. దాన్ని అనుసరించడం అది అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు. మరి దేవుణ్ణి రోగాల కొరకు, సమస్యల కొరకు, డబ్బాల కొరకు వాడుకుంటారే, వీళ్ళు అసలు పనికిరారు. వీళ్ళనే రేపు అనేది, అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరుగను పొండి. ఆయన ఎరుకులో లేకుండా ఆయన పని చేస్తూ ఉంటారు చాలామంది. చాలా భయంకరంగా ఉంటుంది. మనం చదువుతూ ఉంటే ఎవరికి వాళ్ళని సిగ్గుపడతాం, ఏంది నా బ్రతుకు ఇట్లుందా. ఈయన గారు ఇలాగున్నారా ప్రకాష్ గారు, మన దేవదాస్ అయ్య గారు. మనం ఎవ్వరం కూడా ఆయన చూడకపోయినా ఆ మహనీయుడు, సాధువు, మహాభక్తుడే కదా.
ఆయనకేంటి ఆయనకేంటి బలహీనత అంటే ఆయాసం. ఆ? ఆయాసం. అది ఏమంటారు దాన్ని? ఆస్మా. ఆస్మా అనేటటువంటిది అనమాట. ఎగదేశం అట్లా ఉంటుంది ఆయన. ఆయన 120 సంవత్సరాలు బ్రతికారు. డబ్బులు కానీ, స్త్రీని కానీ, సిరిని కానీ అట్లా తాకినోడు కాదు. ఎవరైనా ఏదైనా విరాళాలు ఇస్తే పక్కన సెక్రటరీ వాళ్ళు ఉండేవాళ్ళు, బాక్సులు ఉండే, అందులో వేసేవాళ్ళు. వాటిని దేవుని సేవ కొరకు వాడేవారు. ఆ మహనీయుడు అలాగూ పవిత్రంగా బ్రతికాడు. ఆస్మాతో బ్రతికాడు ఆయన. అద్భుతాలు ఒకవైపు జరుగుతున్నా ఆయన ప్రభువు నామ పేరట ప్రార్థన చేస్తున్నప్పుడు ఈయనకు మాత్రం ఆయన రోగం ఆయనతోనే ఉండేది. అది భక్తుల మర్మము చాలా గొప్పది. అది అందరికి అర్థం కాదు. ఏంది ఎట్టున్నాడు ఈయనేం చేస్తాడు, ఇట్టున్నాడు ఈయన, అసలు జ్ఞానం ఏమైనా ఉందా, ఏం వాక్యం చెబుతాడు అనుకుంటాం. ఆయనే ఇట్లా కదిలిచ్చేస్తాడు సంఘాన్ని. ఆయన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. అది భక్తి అనబడేటటువంటి. జయమో అపజయమో లేక స్వస్థతో అనారోగ్య పరిస్థితితో ఏదేమైనా కూడా యెహోషువపాతు వలె భక్తులు దేవుని దగ్గర ఏం చేయాలి చెప్పండి? అది విచారణ చేయాలి. ఎప్పుడైతే నువ్వు విచారణ చేయవో అంటే ప్రార్థన చేయవో, ప్రార్థన చేయకపోవడమే పాపం. ముందు అది మెయిన్. అది ప్రార్థన చేయనప్పుడు మనకేమీ అర్థం కాదు. రాత్రి అవుతా ఉంది, టక్మంట 6 అవంగాలు స్విచ్ వేసేస్తాం. లైట్ అండి చీకటి. శ్రమ నిలబడేటటువంటిది ప్రవేశించబోతా ఉంది. ప్రార్థన స్విచ్ చేయాలి ప్రతి భక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కావాలి. ఈయన వెంటనే దేవుని దగ్గర విచారణ. అందుకు యెహోషువపాతు భయపడి 3 రెడీగా పెట్టుకొని వచ్చినాం. యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని. అర్థమవుతుందా? ఈ 21 దినాలు దేవుని సన్నిధిలో మీ వ్యక్తిత్వాన్ని గురించి, కుటుంబాన్ని గురించి, సంఘాన్ని గురించి, మన యొక్క షాలేం బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ గురించి విచారణ చేయటానికి మీరందరూ మనసు నిలుపుకున్నారు. అది ఏందంటే వెళ్ళాలా అనేటటువంటిది రాలా. వెళ్ళిన నా కొరకే చేసుకోవాలన్న మనసు మాత్రమే రాలా. మీ కొరకు, మీ కుటుంబం కొరకు, సంఘం కొరకు, మినిస్ట్రీ కొరకు మనసు నిలుపుకున్నారు. నిన్న అన్నీ చక్కగా, ఇదిగో నాయన ఈ ఊరిలో స్థలము, ఈ ఊరిలో మందిరం, ఇదిగో నాయన ఫలానా స్థలంలో, పల్నాడులో ఇది, తెలంగాణలో ఇది కావాలి ప్రభు అని మీ ప్రార్థనలు దేవుడున్నాడు, మేము ఆలకించాము. ఇది మనసు నిలుపుకుంటూ అంటే దేవుని సన్నిధానములో విచారించడానికి, విచారణ చేయడానికి మనసు నిలుపుకోవాలి ప్రతి విశ్వాసి. ఇది చాలా అవసరము. పరపరు విధాలుగా ఈ మనసు కొట్టుకులాడుతూ ఉంది. వెళ్ళాలంటావా, వెళ్దామంటావా, సరేలే ఇంకో రోజు వెళ్దాం, ఇంకో 21 రోజులు ఉండేగా చూద్దాం లేక 22వ తారీఖు కూడా వచ్చేసింది. ఈ భక్తులు వచ్చేలేకే 22 వచ్చేటప్పుడు వస్తారు కొంతమంది. ఇది కొంతమంది ఆరాధన అయిపోయినాక బైబిల్ తీసుకుని వచ్చినట్టు, ఆమేనన్న తర్వాత ప్రత్యక్షం అయినట్టుగా భక్తులు అప్పుడు వస్తారు 22న. ఏంది లేదా ప్రార్థన ఏందో, ఫస్ట్ తారీఖు నుంచి ఎంతో ప్రయాసపడ్డట్టు లేదా ప్రార్థన ఇవాళ కూడా ఉందనుకున్నానే అంటే ఉన్నారు. అంతకుముందు జరిగిన అనుభవాలు చెబుతున్నా. ఇలాంటి భక్తులు ఉన్నారండి. కొంతమంది అసలు ప్రకటనే ఆలకించరు. ఏంది ఎక్కడున్నా, నేను ఇట్లా ఉన్నాను, మరి 21 రోజు ప్రార్థనలు కదా. అవునా, చెప్పారు కానీ అదే లేదు. ఎంత దుర్మార్గులు అండి వీళ్ళని. నవ్వండి, ఇంకా గట్టిగా నవ్వండి దుర్మార్గుల గురించి. ఏమంటే వీళ్ళు నిజంగా మనస్సాక్షులైనటువంటి వ్యక్తులు వీళ్ళు కదా. ఏదో ఒక సామెత ఒకటి ఉంది, ఏదో ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఇంట్లోనే, దేవుని ఇంట్లోనే ఎన్నో మేలు పొందుకొని దాని గురించి ఎగతాళిగా బ్రతికేటటువంటి వ్యక్తులు వీళ్ళు. యెహోషువపాతు వెంటనే మనసు నిలుపుకొని కదా ఏం చేశాడు? యెహోవా యొద్ద విచారించుటకు మనసు
నిలుపుకొని ఏమన్నానా యోధా ఎంతంతటా చూడండి, యోధా దేశం అంతటా ఉపవాస దినము ఆచరించవలనని. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఈయన చేసిన గొప్ప పని ఏమిటంటే ఉపవాస దినమును ఆచరించమని చాటించాడు. రండి, కట్టుకాలు తీసుకోండి, కత్తులు తీసుకోండి, అవి తీసుకోండి, ఇవి తీసుకోండి కాదు. ముందు ఇక్కడ మేము బాగా వినాలి. అంటే అన్నం భోజనాలు టిఫిన్లు చేయకుండా ఉంటామని ఇక్కడ అర్థం కాదు. ఆరంభ దినానే మనం చెప్పుకున్నాం ఉపవాసానికి అర్థం. అంటే దగ్గర, వాసం అంటే వసించండి, దేవుని దగ్గరగా వసించడం. ఎంత ఆత్మీయ జ్ఞానం ఉందో యెహోషాపాతు గారికి చూడండి. అరే బాబు, ఇప్పుడు ఉపవాస దినం ఎందుకంటే ఆయన ఉన్నాడే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన దగ్గరికి వెళ్దాం. అది అర్థమవుతుందా? ఆ శబ్దాలు చేయకుండా ఉన్నాము. ఆయన ఉన్నాడే, ఎవరు ఆయన? సైన్యములకు అధిపతికు యెహోవా. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అది అర్థమవుతుందా? ఉపవాస దినాన్ని ఎందుకు ప్రకటించాడు, ఎందుకు చాటింపు చేశాడంటే ఆయనకి దగ్గరగా ఉంటాం మనం. అసలు ఉన్నాడే సైన్యములకు అధిపతి, యుద్ధము చెప్పండి, అది ఆయన ఉన్నాడు కదా. ఆయనకి దగ్గరుంటే ఆయన యుద్ధం చేస్తాడు. ఇది ఈ 21 దినాలు ఏంటి ఎందుకు దగ్గర అయ్యామంటే ఆయన ఉన్నాడుగా. మన కుటుంబాల్లో అప్పులోడు ఒకడు బెదిరిస్తున్నాడు, ఈ రోగిష్ఠుడు ఒకడు బెదిరిస్తున్నాడు, ఏదో బలహీనత. కుటుంబంలో సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలు, రకరకాల పోరాటాలు. ఇక్కడ ఎట్లాగా 2-3 రాజులు వచ్చి అంటబడ్డారో యుద్ధం చేయడానికి, కుటుంబ వ్యవస్థలో అలాగున్నాయి కొందరి పరిస్థితి. ఇప్పుడు ఆయనకి దగ్గరగా ఉన్నాం అనుకోండి, ఆయన యుద్ధం చేస్తాడు. ఇంకా మనకు యుద్ధంలో నైపుణ్యత ఉన్నా మెళకువ లేకపోవచ్చు. అన్నిట్లో దేన్ని ఎలాగూ జయించాలో, మల్చాలో, నిలబెట్టాలో, పోరాడాలో ఆయనకు తెలుసు. అందుకే అంటాడుగా పౌలయ్య, జీవించువాడను నేను కాను, క్రీస్తే అది
నా ముందు సిలువ, నా వెనక ఆయన మనకు ముందుంటే మనం దేన్నైనా జయించగలం. కాబట్టి ఆయన మనం ముందుకు తెచ్చుకోవాలి ఉపవాసంతో. ఇది అర్థం, పరమార్థం ఉపవాస ప్రార్థనలు అంటే. అది మేమున్నా ఉపవాసం అని డబ్బాలు కొట్టుకుంటాను కాదు, ఈ ప్రార్థనలు దేవునికి దగ్గర అవటానికి. ఇది అర్థం కావటం లేదండి చాలామంది భక్త జనాంగానికి. నాకు అదే బాధేస్తాను. ఆధ్యాత్మిక పరమైన ఘనమైన ప్రాముఖ్యమైనవి ఏవో దానిలో కనబడరు ఈ భక్తులు. ఇది పై భక్తులు అంటారు, వాళ్ళు కనబడరు ఇందులో. అదే ఫుడ్డు, అదే ఫంక్షన్లు, అదే విందులు వినోదాలు, సెమ్మి క్రిస్మస్లు, ఆ క్రిస్మస్లు, ఈ క్రిస్మస్లు, డ్యాన్సులు, నాటకాలు, వీటిలో ఉన్న ఆసక్తి దేవునికి దగ్గరగా రావాలనేటటువంటి రావట్లేదు జనాలు. భయం వేస్తుంది ఏమైపోతారో వీళ్ళని. ప్రతి ఒక్కళ్ళు సొంత నిర్ణయాల్లో బ్రతుకుతున్నారు, వాళ్ళకి వాళ్ళే గట్టుకట్టుకున్నారు. ఇంతవరకు మన పరిమితి, ఇంత దాటి మనం వెళ్ళొద్దులే ప్రార్థనలకి అనేటటువంటిది ఉందండి. వాళ్ళకు నేను చెప్తున్నాను, మీరు దేనికి అలాంటి వారు దేనికి ఉపయోగపడరు. వాళ్ళు ప్రార్థన చేయడానికి ఉపయోగపడరు, వాక్యం చెప్పడానికి ఉపయోగపడరు, పాడటానికి ఉపయోగపడరు, ఆరాధన చేయటానికి ఉపయోగపడరు, సాక్షులుగా నిలబడటానికి ఉపయోగపడరు. ఎందుకంటే నువ్వేం ఉపవాసం ఉండవు, దేవుడి దగ్గర సాక్ష్యంగా ఉంటావు చెప్పు. ఎంత దగ్గరగా ఉన్నావు సాక్ష్యం ఇవ్వటానికి? ఇప్పుడు ఆయనకి దగ్గరగా ఉంటే, మోషే ఆయన దగ్గర 40 రాత్రులు పగలు ఉన్నాడు కనుక మహిమ ఆవరించింది. ఆ 40 దినాలు ముఖమంతా ప్రకాశమానంగా ఉంటే కొండ కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారు. మోషే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం అన్నప్పుడు అలా ముసుగేసుకున్నాం. మన పరిశుద్ధతను, మన ప్రవర్తనను ఇప్పుడు మనకున్న ఈ ప్రకాష్ గారు, ఈ ప్రవీణ్ గారు వీళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పానుగా, మేమే సిగ్గుపడతామంటే వాళ్ళు చేసిన ఉన్నతమైన కార్యాలు, ఆ సమర్పణ, ఆ త్యాగం లేకుండా పోయింది అనేటువంటిది అన్నమాట. ఈ ఉన్నతంగా దేవునికి చేరువుగా మనం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని తల ఉంచుకుంటాం. ఎందుకంటే నేను అలాగా అన్నలాగా నేను ప్రార్థన చేయలేకపోయాను, ఉపవాసం ఉండలేకపోయాను, నీతిగా బ్రతకలేకపోయినటువంటి బలహీనులకు అర్థమైపోవాలి. దగ్గర ఉండాలి. నువ్వేం సాక్ష్యం చెప్తావు చెప్పు? ఏం చెప్తావు నువ్వు? నేను కొందరిని నిలబెట్టగలను, ఎందుకంటే వాళ్ళు బెస్ట్ క్యారెక్టర్, దేవుని వాక్యానికి, సంఘానికి, సేవకునికి, దైవ నియమంలో బ్రతికిన వాడు. మాకు కూడా ధైర్యం ఉంటుంది, వీళ్ళ వల్ల మాకు ప్రయోజనం. ఊడిపోయే ముక్కులో సొంతగా కట్టలు కట్టుకున్న వాళ్ళతో మనం ఏం చెప్తాం? వాళ్ళతో ఎప్పుడు ఏ బాంబు వేలుద్దో వాళ్ళ నుండి అర్థం కాని పరిస్థితి అవుతుంది. కనుక ఎందుకు యెహోషాపాతు ఉపవాస దినాన్ని చాటించాడంటే దేవుని పిలుచుకుంటాను. అంటే దగ్గరగా, వాసం అంటే వసించడం, దేవుని దగ్గరకు తెచ్చేసుకున్నాడు. అది కావాలి మన కుటుంబ సంఘ వ్యవస్థలో. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చదువుతుంటే నానా. ఇక యూదావారు, ఎవరి వలన? యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై. చూడండి ఇక్కడ ఏం చేశారు వీళ్ళందరూ? ఇకేం ఉపవాస దినం చాటించారు. ఈ యూదా వారందరూ యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనుడి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చి. పూర్తిగా స్పిరిచువల్గా, ఆత్మీయంగా మలచబడింది యూదా పట్టణం అంతా. దేవుడు దేవుడు, ప్రార్థన ప్రార్థన, ఉపవాసం ఉపవాసం, విచారణ. అది అన్ని దినములు దానిలోనే మిళితమైపోయారు, దానిలోనే బంధించబడ్డారు, దానిలోనే ఐక్యత, ఏకత్వం కలిగి ఉన్నారు. అది అమ్మ నేను అనుకున్నాం 21 రోజు కదా, ఎంతమంది వస్తారా అనుకున్నాం. ఊహించి తలంచిన దానికంటే దేవుడు ఎక్కువ మందిని తీసుకొచ్చాడు. చాలా హ్యాపీ అయ్యాం. ఇదే కదా శబ్దం, ఎక్కడ పక్కన? అదే కదా
మా ఆశ అదే కదా. కోట్లు కావట్లేదు, వీళ్ళు లక్ష ఇచ్చారు, వాళ్ళు కోట్లు ఇచ్చారు కాదు. మా ఆశ ఏంటంటే బిడ్డలు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు కోట్లు లక్షల కంటే విలువైనటువంటి అభిషేకాన్ని, ఆధిక్యతను దేవుడు తీసుకొస్తాడు. అది అందుకే అన్నాడు యేసయ్య, ముందు నా రాజ్యాన్ని నీతిని మీరు ఎతకండి రా బాబు అన్నాడు. అది ఉంటే ప్రపంచాన్ని జయించగలరు. అర్థం కావట్లా, ఈ బోధకులకు అర్థం కావట్లా. డబ్బులుంటేనే సేవ చేసేది, ఏంటి 10,000 మీకు దేవుళ్ళు లెక్కిస్తారంటున్నాడు. ఈ కాదు బోధించవలసింది. రండి యెహోవా యొద్ద మనం ఉపవాసం ఉండి విచారణ చేద్దాం. అది మన బ్రతుకులు బాగుంటే మనం ఏమైనా సాధించగలం. బ్రతుకులు బాగపోతే ఏమి సాధించలేం. మొత్తం పట్టణం గదిలో వచ్చిందండి. బాబా అసలు ఏంటంటే చాలా వండర్ఫుల్గా ఉంది. ఈ 3, 4, 5 వచనాల్లో వీళ్ళందరూ కూడా చక్కగా దేవుని యొక్క సన్నిధానంలో విచారణ చేయటానికి ఉపవాసం ఉండి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 11 నుంచి 13 చదువునాను వచనాలు. ఇలాగ జరుగుతూ ఉందండి పరిస్థితి. ఉపవాసం ఉండి 11 నుంచి 13 వరకు చదువుకున్నాం. చూడండి, ఇక్కడ మొత్తం ఒకసారి దేవుడు వాళ్ళకి ఇచ్చిన యోధా దేశాన్ని ఇలాగే మేము ఇట్లాగ స్వతంత్రించుకొని దీన్ని మేము గొప్పగా చేసుకోవాలి. స్వతంత్రించుకొనవలనని చూడండి, దేవా నువ్వు మాకు ఇచ్చావు ఈ దేశాన్ని, మనం అనుకుంటున్నాం ఈ సంఘాన్ని, ఈ కుటుంబాన్ని నువ్వు మాకు ఇచ్చావయ్యా అనుకుంటున్నాం కదా. వాడు డిస్టర్బ్ చేయడానికి చూస్తాడు, ఫ్యామిలీని కానీ సంఘాన్ని కానీ. నీ స్వాస్థ్యములో నుండి చూడండి, నీవిచ్చిందయ్యా ఇది, కుటుంబం నువ్విచ్చింది, నా బిడ్డలు నా కుటుంబం కదా, నువ్విచ్చిందని కుటుంబ సభ్యులు, సంఘం నీవిచ్చిందయ్యా. పేరు పెట్టి పిలిచి ఆలయాన్ని నువ్వు కట్టించావు. ఇలాగ నువ్వు మాకు ఇచ్చి మేము ముందుకు వెళ్తామంటే ఈ శత్రు సమూహం ఏం చేయాలని వారు, అది మమ్మలను తోలివేయుటకు వారు బయలుదేరి వచ్చి అది చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు మీరు దృష్టించాలి. ఇది మనం కుటుంబంలో కానీ సంఘంలో కానీ చూడయా, నువ్వు ఇచ్చిన ఫ్యామిలీ అయ్యా, వాడు చూడు డిస్టర్బ్ చేస్తున్నాడు దుష్టుడు. అయ్యా నువ్వు ఇచ్చిన సంఘం అయ్యా, చూడు ఎలాంటి శోధనలు పోరాటాలు కలుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా దేవుని పాదాల దగ్గర భక్తులు జరుగుతున్న సంభవాలు లేక శ్రమలు వీటిని దృష్టించి దేవుడి దగ్గర విజ్ఞాపన చేయాలి. నెక్స్ట్, మా దేవా, అది మనం వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయటం కాదు, మనం అసలు ఆయనకి చెప్పుకోవాలి. వారికి నువ్వు తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును. ఇప్పుడు ఇది అందరం, నువ్వు నేను మన అందరం కూడా నేను మహాభక్తుడిని లేక మాకు బాగా మేము చేయగలం అనేటటువంటిది కాదు. వాడేమో సైతానుగాడు శక్తి గలవాడు, దేవా నువ్వేమో సర్వశక్తి మంతుడు, మేము బలహీనమయ్యా. వాడిని ఓడించడానికి జయించడానికి మనకు శక్తి యెహోషువపాతులాంటి ప్రార్థనలు కావాలి. ఏదో ఇంత చేసావు అంత చేసావని మన వీరులము శూరులము విక్రమార్కులం అనుకుంటే కుదరదు. ఇక్కడ దేవుడి దగ్గర ఎప్పటికప్పుడు తగ్గించుకొని విరిగి నలిగినటువంటి మనసుతో దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. అంతకు మునుపు ఎన్ని వీర కార్యాలు శూర కార్యాలు యెహోషువపాతు కూడా చేశాడు. ఎందరినో రాజులను జయించాడు శత్రు సమూహాన్ని. దాన్ని దృష్టిలో పెట్టుకోవడం లేదు. ఇప్పుడు దేవుని దగ్గరగా తెచ్చుకుంటాను తగ్గించుకుంటున్నాడు. మాకు శక్తి చాలదు, అది మనం అందరం చేయవలసింది. అది మాకు శక్తి చాలదయ్యా, ఈ సంఘాలను ఎలాగ నడిపించాలో, ఈ మినిస్ట్రీ ఎలాగ అభివృద్ధి చేయాలో నేను అదే చేస్తాను. నాకైతే శక్తి చాలదయ్యా, అంత సామర్థ్యం కలవాడిని కాను. నీవే నాయకుడు ఈ షాలేం బ్లెస్సింగ్ మినిస్ట్రీస్, నేను నీ పాద ధూళినయ్యా, నీ చిత్తంలో బ్రతికించు. ఇప్పుడు ఈ జీవితం కలిగి ఉన్నామంటే నేను కేవలం నీ కృపనాయన. అనేక విషయాల్లో నన్ను బలపరిచి లేవనెత్తి సరిచేసి నిలబెట్టి ఈ వయసు వచ్చేంత వరకు నడిపిస్తున్నావు. నా జీవితకాలం అంతా సదాకాలం నీవే నన్ను నడిపించాలి.
బలపరచాలి. ఈ మినిస్ట్రీని నేనేం చేయగలను, నేనేం అభివృద్ధి పరచగలను, ఏమి ఈ బిడ్డలను నేను నిలబెట్టగలను, కనుక నీవే వారందరినీ మమ్మల్ని అందరినీ సరిచేసి నీ రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచు ప్రభు అని నా అనుదిన ప్రార్థన. ఇక్కడ ఈయన ఏమన్నాడు, మాకు శక్తి చాలదు. నెక్స్ట్ ఏమా అది మళ్ళీ ఒకటి అందరం ఫ్యామిలీలో కూడా అంతే. ఏం చేయాలో ఈ సమస్యకి అర్థం కాదు. ఏమి చేయాలో కూడా మీలో చాలామందికి తోచటం లేదు. మీ కుటుంబ సమస్య ఇబ్బందిని గురించి ఏం చేయాలి, ఇది రూపాయ 2 రూపాయల ఇంత బాబోయ్, ఇంత బలహీనత, ఇంత పెద్ద బలహీనత, ఈ సమస్య ఆ సమస్య చాలా పెద్ద సమస్య, వాడిని ఎవడు బాగు చేస్తాడు అన్నట్టు ఉంటాయి మన కుటుంబ వ్యవస్థలో కూడా. నిజమే, ఏమి తోచదు, మనకు శక్తి చాలదు, ఏమి కూడా తోచదు. ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి నాయన? అలాంటి సమయంలోనే భక్తుడు చక్కగా పాట రాశాడు. దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా. గ్లోరీ ఆధారం నాకు ఆపత్కాలమందు తల్లిదండ్రి లేకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా, తోడు నీడయ్యున్నాని మాకు ఆధారం. హల్లెలూయా. అది ఈ దినాన మనం చేసిన ప్రార్థన అదే. ఏం చేస్తాం ప్రభువా, మాకైతే శక్తి చాలదయ్యా, ఏమి చేయుటకు కూడా మాకు తోచడం లేదు, నీవే మాకు దిక్కు అని హల్లెలూయా. హల్లెలూయా. అది ఇక మా వల్ల ఏం కదయా, మాకేం తోచట్లేదు, నీవే మాకు దిక్కు. ఇంక నువ్వేం చేస్తావో నీకు వదిలిపెట్టేసి ఇక అందరూ ప్రార్థన చేస్తున్నారు. అది 21 దినాలు మనం చేసింది అదే. ఇక నువ్వే మాకు దిక్కు. అర్థమవుతుందా? ఈ ప్రార్థన నువ్వు చేశావు. యెహోషువపాతు విషయంలో, యోధా దేశ విషయంలో, ఆ ప్రజల విషయంలో దిక్కైన దేవుడు ఏ మేలు ఉపకారం చేశాడో ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనందరి పక్షముగా చేయునుగాక. చేసేసారు ప్రార్థన. ఆ తర్వాత యూదా వారందరూ చూడండి అంతగా ఎలాగుందో, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది పిల్లలు కూడా వచ్చేసారండి. వీళ్ళు మామూలుడు కాదు. నేను చూస్తున్నాగా, రాకపోయినా వాట్సాప్లో పెట్టారుగా, మీరందరూ చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తుంటే పెద్దవాళ్ళు, బ్రదర్స్, సిస్టర్స్, పిల్లలు మళ్ళీ మధ్యలో ఒక రౌండ్ అన్నమాట. సండే క్లాస్ పిల్లలందరూ చేతులు పట్టుకొని వాళ్ళ ప్రార్థన. నాకు అనిపించింది,
దేవుడు చిన్నపిల్లల ప్రార్థన ఆలకిస్తాడు కదా. వాళ్ళ స్తుతుల మీదే కదా ఆయన ఒక దుర్గాన్ని స్థాపించాడు. నాకు హాయిగా ఉంది మనశ్శాంతి, ఇక పర్వాలేదు. ఉపవాస దినాలు ఏ ఒక్క రోజు కూడా వ్యర్థం కాదు, వ్యర్థం కాదు. వచ్చిన వాళ్ళు మీరెవరు వ్యర్థులు కారు, అంతే. అందులో అటెండెన్స్ పడిపోయింది, ఇంకంతే. రిజిస్టర్లో పడిపోయింది, ముద్ర వేసాడు దేవుడు. అంటే రానోళ్ళని నేను విమర్శించడం కాదు, కానీ పాపం రానోళ్ళు ఆ దివ్యమైన భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. మరోసారి వస్తే బాగుంటుంది. అలా ఎలాగుండాలంటే ఆతృత పడాలి, వెళ్ళాలి, నేను కొన్ని దినాలైనా గడపాలి అనేటటువంటి ఆశ రావాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ఆ మనసు లేకపోతే ఉపవాస ప్రార్థనలు అంటగా బాగా జరిగినాయ్యా, ఏమయ్యో ఇక్కడేగా రక్షించబడ్డావు. చూడండి, అంత పనికి మాలోళ్ళు ఉంటారు, వ్యర్థులు. అది పోగొట్టు మిస్ చేసుకోకూడదు. ఈ బ్లెస్సింగ్స్ ఇవి, ఈ ఆశీర్వాదపు గడియలు ఇవి. ఏదో ఒక రోజు వచ్చి తీసుకొని వెళ్ళిపో, లేదా అన్ని రోజుల నుండి అభివృద్ధి పొందుకో. ఇది కావాలి భక్తుల విషయంలో. ఇలాగుంటేనే ఆ భాగ్యం దొరుకుతుంది. వీళ్ళు కాదు, మొత్తాన్ని యూదావారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి కదా. మరి ఎంతమంది ఉన్నారు మనోళ్ళు? సంఘ పెద్దలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది భార్యలతో వచ్చారు, సంఘ పెద్దమ్మలతో? వాళ్ళే విమర్శ చేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే డోంట్ కేర్, ఏముందిలే. నువ్వు చిన్న చూపు చూస్తున్నావు సంఘాన్ని. ఓ సంఘ పెద్ద, నువ్వు నీ భార్యతో కూడా కలిసి రాలేదంటే నువ్వు చిన్న చూపు చూస్తున్నావు. ఇది దేవుని సన్నిధే, దేవుని సన్నిధి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఇంత పెద్ద రాజే తగ్గించుకున్నాడు. ఆఫ్టర్ నువ్వెంత? ఒక రాజు అయితే అసలు మొత్తం ఈ బట్టలను తీసి రాజవస్త్రాలు ఇసురు అవతల పడేసి గోనె పట్ట కట్టుకొని బూడిద. ఆఫ్టర్ నువ్వెంత అండి? నువ్వెంత? పెద్ద ఆఫీసర్ అయిన నువ్వెంత? అక్కడేమో వాచ్మెన్ చేస్తాడు, ఇక్కడేమో ఆఫీసర్గా నిలబడతాడు. కొంతమంది భక్తులు అంత బడాయండి వీళ్ళకి. అంటే నేను విమర్శించడం కాదు, ఎంత గజిటెడ్ ఆఫీసర్ అయినా దేవుని దగ్గరకు వచ్చేలేకే తగ్గించుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పేది నా దగ్గర కాదు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైనా సరే తగ్గించుకోవాలి. వీళ్ళందరూ తగ్గించుకొని మంత్రులు, సైన్యాధిపతులు వాళ్ళ భార్యలతో పిల్లలతో వచ్చేసారండి ఉపవాసానికి. ఇవన్నీ కూడా మనం గమనించి దైవ నియమాన్ని అనుసరించాలి సంఘ బిడ్డలు. ఇది దైవ చిత్తం నెరవేర్చడం అంటే, దైవ క్రమాన్ని పాటించడం అంటే ఇది. నీ నియమాన్ని నువ్వు పాటించుకుంటున్నావు, దేవుని లిస్టులో నుంచి దూరం అయిపోతున్నావు. తెలియట్లే చాలామందికి. కొంతమంది ఎలాగ ఉంటుందంటే నేను ఎత్తేనే గొప్ప ఘనత అన్నట్లుగా ఉంటుంది. మందిరానికి ఈయన ఎత్తే ఘనత అంట. గనుడైన దేవుడు ఇక్కడ ఉన్నాడు, మనం తగ్గించుకుంటే హెచ్చిస్తాడు ఆయన. ఈ నియమాలన్నీ తెలుసుకోవాలి. మొత్తం వచ్చి ఆడబడ్డారు, భార్య బిడ్డలతో అందరితో అక్కడ పడిపోయారండి. ఇక్కడ ఒక మెర్కలు ఏంటంటే అది చూడండి, ఇట్లాగా మనం దేవుని పిల్లలు అనబడేటటువంటి వారం అనేకులంగా మనం సమావేశమైనప్పుడు దేవుడు ఏదో ఒక రూపేణ తన స్వరాన్ని వినిపిస్తాడు, మాట్లాడతాడు. ఇది అంతేక నా పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను పరామర్శించాలి, వాళ్ళని ధైర్యపరచాలి, వాళ్ళతో నేను మాట్లాడాలి. చూడండి, అది ఇక్కడ జరుగుతుంది. చదువురా తల్లి. బెనయాకు జకర్యా కుమారుడును ఆసాబు సంతతి వాడును. యెహోవా ఆత్మ, అదే ఎవరాయన? ఆయన పేరు చదువున్నానా? యహాజియేలు అనేటటువంటి వ్యక్తి మీదకి
దేవుని యొక్క ఆత్మ వచ్చింది. అర్థమవుతుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత బలముతో ఇది ఆత్మ ద్వారా దీని చేతునని సెలవిచ్చెను. ఆత్మ ద్వారా దీని చేతునని ఓ ఇశ్రాయేలు విను, ఓ ఇశ్రాయేలు విను. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన శక్తి చేత కాదనెను, శక్తి చేత బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని ఆత్మ ద్వారా స్తోత్రం. హల్లెలూయా. ఇక చూడండి ఎంత అద్భుతం ఇక్కడ. తర్వాత ఏమైంది నాన్న? యెహోవా ఆత్మ, అదే ఎవరాయన? యెహజీయేలు మీదకి దేవుని యొక్క ఆత్మ రాగా అతడు ఇలాగున ప్రకటించెను. యోదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా ఆలకించుడి. అది ఇక్కడ ఒక్క నిమిషం నాన్న, ఇక్కడ అభిషేకం ఆరంభమైంది. అర్థమవుతుందా? దాదాపు నేను వచ్చినంత 5 పర్యాయాలు ఈరోజుతో నేను సందేశాన్ని అందించాను. వచ్చినప్పుడు అలా కూడా ఎవరో ఒకరిని దేవుడు అభిషేకించుకొని మాట్లాడుతున్నాడు. ప్రవక్తనీయుల ద్వారా మాట్లాడుతున్నాను. నేను బెన్నీకి చెప్పాను, నీకు ఆ ఉంది ఆ వరం, ఆత్మ రిలీజ్ చేసుకోయా, ప్రవచనం రిలీజ్ చేయి. కొంతమందికి ఉంది బ్రదర్స్కి, వాళ్ళు మరి ఎందుకో ప్రవక్తనీయులే ఉండాలి, ప్రవక్తలు ఉండకూడదు అనుకుంటున్నారేం పాపం, నాకు తెలీదు. ప్రవచించాలి. నీకు తెలీదా? చిన్న పాస్టర్ గారు కొంతమంది ఉన్నారు, ఆయన ప్రవచించేవారు, ఆయనకు వివేచన వారం ఉంది, చెప్పేసేవారు, తేటగా చెప్పేవారు. వాళ్ళు ఎవరో పిల్లలు లేకపోతే వచ్చి ప్రార్థనకు వచ్చింది, చాలా పెళ్లి కాట్ల చాలా అవమానకరంగా ఉన్నటువంటి పరిస్థితి అది. ఆమెతో మాట్లాడేసాడు. ఆయన తెలీదు ఫలానా ఎలాగ వచ్చింది, ఇప్పుడే వచ్చింది ఆమె, దేవుడు నీ కుమారుడు పక్షంగా కార్యం చేయబోతున్నాడని మాట్లాడు. ఇలాగ ఉన్నాయి వరాలు ఉన్న సంఘం ఇది, బలహీనమైంది కాదు. అపోస్తుల పునాది అభిషేకం ఇక్కడ ఉంది. వాళ్ళు ఉన్నారు, చిన్నప్పుడే ప్రవచించారు. మేరీ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు పిల్లలు, వాళ్ళప్పుడే 7th 8th చదివేటప్పుడే అభిషేకం. మరియమ్మకుంది ఆ వరం. మరి ఇప్పుడు స్టైల్ ఏమో ప్రవచించుకుంటాం, స్టైల్ అనుకుంటున్నారు, నాకు తెలియట్లా, అలా వాళ్ళ మనస్సాక్షి తెలుసు. ప్రవచించాలి, వరం అది. ఎందుకంటే దాని కొరకు వేచి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడి వాళ్ళు ఏం మాట్లాడతాడో ప్రవక్తం ద్వారా. నేను చెప్పే వాక్యం మాత్రమే కాకుండా అది సపోర్ట్. వాక్యంలో చెప్పినట్లుగానే దేవుడు తన ఆత్మ ద్వారా ప్రవచనం ద్వారా మాట్లాడు. ఎందుకంటే
ఆత్మ వరాల విషయంలో ఆసక్తి కలిగి ఉండమని పౌలే చెప్పాడు. వరాలన్నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, వాటిని మీరు సద్వినియోగపరుచుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ ప్రవక్తే మౌనంగా ఉండేటైతే నిరుత్సాహపడేవాడు. దేవుడు ఏం మాట్లాడలేదు, ఏమి తెలియచేయదు. నేను ఎవరిని మీరు భయపడొద్దు ప్రజలారా, యూదావారులారా భయపడొద్దు కదా, యెరూషలేము వారులారా మీరు భయపడొద్దు, యెహోషాపాతు రాజా భయపడొద్దు అని ప్రవచనం ఎత్తాడు. అది ప్రవక్తల ప్రవచనాల వలన బలహీనలో ఉన్నవారు సరి చేసుకుంటారు, బ్రతుకులు లోపంలో ఉన్నవారు బలహీనలు బలపరచబడతారు, ఆదరణ లేని వారు ఆదరణ పొందుకుంటారు. ప్రవచనాలు వ్యర్థం కావు, అవి ఆదరణకరమైనటువంటివి. వరాలు ఉన్న వాళ్ళు దాని సామర్థ్యాన్ని పెంచుకోవాలి, ఆర్పివేసుకోకూడదు, ప్రవచించాలి సంఘాభివృద్ధి కొరకు. ప్రవక్తలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు కొత్త నిబంధనలు అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఇక్కడ ప్రవచించేస్తున్నాడు, మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, హల్లెలూయా, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి, అర్థమవుతుందా? ఇదివరకు వేరు, 21 దినాలు అయిపోయినాయి. ఈ యుద్ధం ఆయన చేత పుట్టుకున్నాడు. మీ సమస్య శత్రువుతో పోరాటానికి ఆయన రెడీ అయిపోయాడు. సరే బాబు, ఇది మీరు కాదు, మీరు ఏదైనా చేయాలి, తీర్చాలి, పోవాలి, రావాలన్నది కాదు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే. ఆమేన్. అది ఇలా ఉంటే దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు తన ప్రవక్తల ద్వారా దేవుడు బలపరిచే విధానాలు. కనుక సమూహంగా సమావేశంగా ఉపవాసాలతో ఉండి మనం ప్రార్థించడం అనేటటువంటిది అది గొప్ప ఆశీర్వాదం, అభివృద్ధి, ఆదరణను కలుగు చేస్తుంది. కొంతమంది యవన బిడ్డలు వచ్చారు, ఆయన పాదాల దగ్గర ఉన్నారు. క్రీస్తు యేసునందు మీ ప్రయాస, అది వాళ్ళకి ఇచ్చే ఈవి బహుమానం, ఆదరణ, మేలు దేవుడు వాళ్ళకి కలిగిస్తాడు. కొంతమంది వృద్ధులు వచ్చారు, 70 సంవత్సరాలు దాటినా కూడా అన్ని రోజులు కనిపెట్టుకొని ఉన్నారు. దేవుడు వాళ్ళ పిల్ల తరాన్ని దీవిస్తాడు. అర్థం కాదు, వాస్తవాలు చెప్తా ఉన్నాను విషయాలు. కొందరు బలహీనతలో ఉన్నా కూడా, అది షుగరు, బీపీ, ఇంకొక బలహీనత అయినా కూడా బలం దేవుడే ఇస్తాడని చాలా చాలా దూరాల నుండి వచ్చిన బిడ్డలు ఉన్నారు. నానా ఆ ప్రయాస వ్యర్థం కాదు, ప్రయాస వ్యర్థం కాదు. కొంతమంది యవన బిడ్డలు వచ్చారు, అది వ్యర్థం కాదు. సండే క్లాస్ టీచర్స్ వచ్చారు, మీకు బహుజ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు, ఇంకొక స్థానాన్ని ఇస్తాడు. ఎవరు దూరం చేసుకున్నారో మరి, సండే క్లాస్ టీచర్స్ ఎంతమంది నడిపిస్తున్నారో మరి, ఎవరు వచ్చారో రాలేదో నాకు తెలియదు. కానీ ఒకవేళ పనులున్నా, స్కూళ్ళు ఉన్నా, కాలేజీలు ఉన్నా, మనసుంటే అది 1-2 రోజులు యేసయ్య కంటే గొప్ప కాదుగా నీ జాబు, ఇచ్చింది ఆయనేగా. ఇవన్నీ మీరు ఆలోచించాలండి. అసలు నేను చెప్పేది కాదు, ఒక మాట చెప్పాలంటే ఇది నేను చెప్పేది కాదు, అది మీరు ఆలోచించాలి. వాళ్ళు టీచర్లు, సేవకులు, సండే క్లాస్ టీచర్లు, ప్రవక్తలు, ఉద్యోగస్తులు, నేను కాదు. ఎందుకంటే మీకు బుద్ధి జ్ఞానం ఉందగా, వాక్యం తెలుసుగా, ఆత్మ ఉందగా, పిల్లలు చెబుతున్నావుగా, నీకు బుద్ధి లేదా? యవనస్తులు చెబుతున్నావు కదా, నీకు బుద్ధి లేదా? అది దేవుడు చెప్పేది కదా. నేను విశ్వాసులు చెబుతున్నా కదా, నాకు బుద్ధి లేదా? చూసుకోవాలి, మనసును సరి చేసుకోవాలి, స్థిరపరచుకోవాలి, ఇష్టతను పుట్టించుకోవాలి. ఇది గాంధీ పార్కు, స్టేడియం, సత్రం, బస్టాండ్ కాదు మందిరం అంటే. దీనికి ఒక నీతి, నియమం, కట్టడ, పద్ధతి ఉంది. దేవునికి, నాయకులకి భయపడిన వాడు వేస్ట్ ఫెలో, అంతే. ఆయన నియమంలో, వారి నియమంలో బ్రతకిన వాడు వ్యర్థుడు, ఏం పొందుకోలేదు. ఈ లోకం కాదు ఇది, రాజకీయం పార్టీలు కాదు. నాకు సీట్ ఇవ్వలేదు ఆ పార్టీకి వెళ్ళటానికి. ఇది దైవ సన్నిధి. నువ్వు ఇలాగ మారుతూ ఉంటే దుష్టులు అలాగ ఉండక
గాలి చెదరగొట్టు అది పుట్లాగా అయిపోతారు. ఒక నిలకడగల పరిస్థితిని దేవుడు కలుగు చేయటానికి ఉపవాస దినాలను ప్రతిష్ఠింప చేశాడు. అందులో నీకుతో దేవుడు ఏం మాట్లాడతాడో అని రావాలి, కానీ రానిది ఎట్లా ఆత్మీయత అవుతుంది మీరు చెప్పండి. నేను అందరూ చెప్పటల్లా నేను నాయకుడిని, నేను అది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నాను, నేను పెద్దనే, నేను చిన్ననే, నేను చెప్తున్నాను అంటున్నారే. మీకు చెబుతున్నా, ఏంది నువ్వు చెప్పేది చెప్పు. దేవుడు చెప్పింది వినని నీవు ఎవరికేం చెప్పగలవు కదా? దైవ నియమాన్ని పాటించని నీవు ఏమి ప్రవచించగలవు, ఏమి దర్శనం చెప్పగలవు, ఏమి చేయగలవు? ఇవన్నీ కూడా పిచ్చిగా పరిగెట్టకూడదు. మనం వాక్యం ఏమి చెబుతుందో, గ్రంథం ఏమి చెబుతుందో, లేఖనం ఏమి తెలియజేస్తుందో, పరిశుద్ధాత్ముడు ఏది హెచ్చరిస్తున్నాడో దాన్ని ఫాలో అవ్వాలి. ఆ వ్యక్తి బడా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలని పిలవకూడదు. కొన్ని మాటలు కత్తితో పొడిచినట్లుగా ఉంటాయి. పొడవాలి కత్తితో. ఆపరేషన్ చేయకపోతే చస్తావు. ఇప్పుడు కొయ్యటమే, ఇంక నీ జీవితంలో ఎప్పుడు కోసేది ఉండదు. కొయ్యకపోతే రోజు కోసే బాధను అనుభవిస్తా ఆ దెబ్బకి, ఆ గాయాన్ని. ఇది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన దాన్ని సరిచేయాలి వాక్య ఖడ్గంతో. అప్పుడు ఉన్నతమైనటువంటి అభిషిక్తుడు అవుతాడు ఆ వ్యక్తి. ఖడ్గానికి లోబడిన వాడు, కత్తి లోపలికి రావడానికి ఇష్టపడిన వాడు, గట్ట బాగా గట్టి ఎక్కువైపోయి అది ఫెయిల్ అయిపోతుంది. ఇది ఆత్మీయత. చండ్రగోళ్ళతో కొట్టినట్టు ఉంటుంది, కానీ ఇది వింటేనే బాగుపడతారు వ్యక్తులు. భక్తులై భద్రపరచబడతారు దేవుల్లో. అన్నీ వదిలేసేసారు. రాజు కూడా ఉపవాసుండి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ప్రవక్తతో మాట్లాడటం మొదలుపెట్టేశాడు. నాన్న ఎక్కడి వరకు చదివావు? చదువు. వారు మీరు ఈ యుద్ధములో చూడండి, ఇక్కడ అంత చక్కటి మాట మీరు కూడా అర్థం చేసుకోండి. 21 రోజు మీరు ఇక్కడ మీరు ప్రయాసపడ్డారు, ఇక్కడ ఎక్సర్సైజ్ చేశారు, ఇక్కడ సాధన చేశారు. ఇక మీ సమస్యలతో ఇబ్బందులతో మీరు పోట్లాడవలసిన అవసరత అది ఇక్కడ అర్థం. అది అవసరం లేదు ఇక. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా, అది అర్థమవుతుందా? మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ మీదకి వెళ్ళండి. యుద్ధం కూడా మీరేం చేయరు. మీరేం చేయాలి? వారి మీదకి వెళ్ళండి. యెహోవా మీతో కూడా ఉండును. బాబా, ఏం మాటలే, ఇంకా చాలా ఉన్నాయి. 20 చదువును అనమాట. 20 వచనం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా, అది మళ్ళీ చూడండి, ఈ యొక్క అనుభవం, ఈ సన్నివేశం, ఈ విషయాలన్నీ కూడా రాజుగారు మైండ్లో ఉన్నాయన్నమాట. మళ్ళీ అందరు ప్రజలు చెప్తున్నాడు, నిలబడి యుద్ధానికి వెళ్ళబోతున్నారు, నిలబడి చెప్తున్నాడు, మళ్ళీ ధైర్యపరుస్తున్నాడు. నిలబడి, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, చూడండి రాజుగారు చెబుతున్న నా మాట వినుడే. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు ఒకటి చూడండి, రాజుగారి మాట వినాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆ తర్వాత ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతజ్ఞతలగుదురు.
ముగ్గురికి లింక్ పెట్టాడు. నడిపిస్తున్న నాయకుడు, దేవుడు, ప్రవక్తలు, ముగ్గురు లింకు. వినాలి, అర్థం చేసుకోవాలి. ఆమె ప్రవచిస్తుందిలే అని నాయకుడిని నాయకురాల్ని తిరస్కరించకూడదు. ఏమనుంటే ఆమె ప్రవచిస్తే ఆమె చెప్పిద్ది లేదా ఆయన చెప్తాడులే అనేటటువంటిది కూడా అది వ్యతిరేకత. ఎవరెవరికి గౌరవ మర్యాదలు ఇవ్వాలో దైవ నియమాలు వారికి ఇవ్వాలి. ఒకటిని దేవుడిని నమ్ముకోవాలి, ఆయన మీద నమ్మిక విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. రెండు, దేవుడు ఎన్నిక చేసుకున్న రాజు యెహోషాపాతు, ఆయన మాట వినాలి. అలాగే సంఘంలో నాయకుడు నాయకురాలు మాట వినాలి. మూడు, ప్రవక్తల ప్రవచనం నమ్మాలి. ఇది వీటి మీద సంఘం ఆధారపడి ఉంది. ఎవరికెవరికి ఎలాంటి ఘనత ఆధిక్యత ఇవ్వాలో అది ఇవ్వని స్థితిలో విశ్వాసులు ఉండకూడదు. వాళ్ళు బాగా ప్రవచిస్తారు, ఈయనకంటే వాళ్ళే గొప్ప అనేటటువంటి ఉంటే నీలో మైనస్ ఉంటుంది, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. అలాగూ నన్ను చిన్నపాస్టర్ గారిని చాలా కించపరిచేవారు. ఆమె అయితే ప్రవచించిద్ది, అన్ని చెప్పిద్ది. అసలు వీళ్ళేం పనికి వస్తారు, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, ఆమె దెబ్బకు అనేవాళ్ళు. ఆమె అంత లేకుండా పోయింది. ఇలాంటి పిచ్చి మాటలు రానిగాకండి. నాయకుడు నాయకుడే, శిష్యులు శిష్యులే, ఎవరి స్థానం వాళ్ళదే. మీ నోటితో కూడా పెద్ద పాస్టర్ గారు, పెద్ద ఆయన, చిన్న ఆయన అని ఈ వాగుళ్ళు వాగ్గాకండి. పెద్ద ఆయన బతికే ఉన్నాడు, ఎవరు పెద్దో వాళ్ళే పెద్ద. మీ నియమాలు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా, నన్ను పొగుడుకోవాలని చెప్తున్నాను. ఏ సంఘం సంస్థలోనైనా నాయకుడు నాయకుడే. ఆయనకు వ్యతిరేకులైన వారిని, ఆయనతో సంబంధం లేనటువంటి వారిని, ఆయనతో అసమాధానంగా ఉండే వారికి మీరు ఎవరైనా సరే దూరంగా ఉండాలి. ఈ నియమాన్ని చెప్తున్నా, కట్టడం నేను మీకు చెప్తున్నా, ఎవరినో విమర్శించాలని కాదు. మీరు బాగుపడటానికి నియమాలు పథ్యంగానే కఠినంగానే ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు అనుసరించకపోతే నిజభక్తులు కారు, యథార్థవంతులు కారు. దేవుడు ఎవరి స్థానం వాడికి ఇచ్చాడు. మోషే, అహరోనే, మిరియమే. కనుక మిరియము అహరోనులు మోషే కంటే గొప్పోళ్ళు కాదు. ఏం చేశాడో మీకు తెలుసు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడు దేవుడు? కొంతమంది పద్ధతి లేదు, వంకర టెంకరగా బ్రతుకుతున్నారు. ఎలా పడితే వంకరోళ్ళ మాటలకు అనుసరిస్తున్నారు, కానీ సత్యం కొరకు బ్రతుకుతున్న పిలువబడేటువంటి దైవ సేవకుల విషయంలో కూడా వాళ్ళు తోలనాడుతూ దూరం అయిపోతూ ఉన్నారు. ఇక్కడ చెప్తున్నాడు, కరెక్ట్గా నియమాలు చెబుతున్నారు. అబ్బాయి, మీరు నా మాట వినాలి, దేవుడిని నమ్ముకోవాలి, ప్రవక్తలనే అది నమ్ముకోండి. అప్పుడు మీరు ఇక్కడ అన్నట్లుగా ఏమవుతారు? కృతార్థులగుదురు. అది ఇవి లేకపోతే ఆ స్థితి లేని వారు అవుతారని చెప్పేశాడు. ఇలాగూ ఈ పరిస్థితులన్నీ అయినాయా? దేవుడు అద్భుత రీతిగా వీరి పక్షంగా ఉన్నాడు. దేవుడు యుద్ధం ఆయనే చేశాడు. 27 నుంచి 30 వచనాలు ఫినిష్. ఇంకా మనం ముగించుకుందాం. చెప్పు. ఇలాగున యెహోవా, అది వీళ్ళు ఉపవాసం ఉన్నారు, ఏక మనసు కలిగి ప్రార్థించారు, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇచ్చారు. చేసిన తర్వాత ఆ యెహోవా వారి శత్రువుల మీద వారికి జయాన్ని అనుగ్రహించి, అది గట్టిగా చప్పట్లు కొడదాం. అర్థమవుతుందా? ఈ దినాలు వ్యర్థం కావు. మీ సమస్యల మీద మీకు దేవుడు జయమును అనుగ్రహించునుగాక, మిమ్మలను సంతోషపరచునుగాక, మీకు ఆదరణ కలుగు చేయనుగాక. నెక్స్ట్ నానా, కనుక యెరూషలేమునకు మరలవలనని యూదా వారును యెరూషలేము వారును ముందు అది వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారులను వాయించుచు వచ్చిరి. శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశంలో రాజ్యంలో వారందరూ వినగా దేవుని భయము, అది ఇంకా మిగతా దేశ రాజులకి బాబోయ్
వాళ్ళు సామాన్యులు కాదరా, వాళ్ళతో దేవుడు ఉన్నాడు, శత్రువులందరూ హతమారుస్తున్నాడు. కాబట్టి మనము ఆ రాజులు వెళ్ళినట్లుగా వాళ్ళ మీదకి మనం యుద్ధానికి వెళ్ళకూడదని వారందరిలో ఏం కలిగింది చెప్పండి? భయము పుట్టిందండి. నీవు దేవునిలో నీతి నిజాయితీగా వాక్య నియమంలో ఉపవాస దీక్షలో ఉంటే ప్రజలకు నీకంటే భయం కలుగుతుంది. భయం అంటే కొడతావు తిడతావని కాదు, వాళ్ళ పక్షంగా దేవుడు ఉన్నాడు, ఆయన ఊరుకోడు, వాళ్ళేం అనకూడదు, సాధ్యమైతే సమాధానం ఉందాం, వాళ్ళ ప్రార్థన సహాయం కోరదాం అనేటటువంటిది వాళ్ళలోకి ఆ ఆలోచన వస్తుంది అన్నమాట. మన స్థితిని మనమే కాపాడుకోవాలండి, బాగు చేసుకోవాలి, భద్రపరుచుకోవాలి, బలపరుచుకోవాలి. దైవ నియమంలో మనం ఉంటే మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు కదా. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, నేను ఎవరికి అన్నడు అది. ఆయనలో మనం భద్రంగా ఉంటే అన్ని విధాలుగా ఆదరణ మనకు కలుగుతుంది. ఇక ఏం జరిగిందా అంటే అందరూ కూడా భయపడ్డారు. ఈ ప్రకారం అతని దేవుడు జయించి అతనికి అది ఒకటేమి ఇచ్చాడు దేవుడు? నెమ్మది అనుగ్రహింపగా యెహోవాషాపాతు అది ఆమేన్. ఇంకేమైందయ్యా అంటే నిమ్మళంగా ఉంది రాజ్యం అంతా కూడా. యోధా ప్రజలు, యెరూషలేము పిల్లా పాపలు అందరూ ఎలాగున్నారట నాన్న? నిమ్మళముగా ఉండెను. పాప జయాన్ని కలిగించాడు, నెమ్మదిచ్చాడు. నిమ్మళతను, సమాధానాన్ని దేవుడు ఉపవాస ప్రార్థన వలన, ఐక్య ప్రార్థన వలన అలాంటి నెమ్మదిని దేవుడు కలుగు చేశాడు. ఆనాడు వారికి చేసిన దేవుడు ఈనాడు నీకు నాకు మనందరికీ అలాంటి నెమ్మదిని, జయాన్ని, దీవెనను, ఆదరణను కలుగు చేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. హృదయాలు తెరవండి, ఒక్క నిమిషం అందరూ అడగండి. కార్యారంభం కంటే కార్యాంతం వేలన్నట్లు అయ్యా ఈ చివరి రోజు నేను వచ్చానయ్యా, నీ ఆదరణ దయచేయ అయ్యా, నీ దీవెన దయచేయ, నా ప్రార్థన ఆలకించి ఈ సమస్యలో ఉన్నానయ్యా, ఈ కష్టంలో ఉన్నానయ్యా, ఈ ఇబ్బందిలో ఉన్నానయ్యా, నీవే దీని మీద నాకు జయాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయ ప్రభు అని అందరూ హృదయం తెరవండి. అందరూ 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 ప్రార్థన చేయండి. అయ్యా నువ్వు కావాలన్నా, నువ్వు నాకు నెమ్మది ఇవ్వాలి, నీవే నన్ను ఆదుకోవాలి ప్రభువా. నా ప్రియ యేసయ్య, నీవే ఆదుకోవాలి. ఈ ప్రార్థనలో నీ ఆదరణ నాకు కావాలి. హృదయం తెరవండి. నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నిపు